నమస్తేనా. నా పేరు చంద్రశేఖర్, బ్రహ్మసముద్రం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్. రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, మీ నియోజకవర్గంలో కానివ్వండి, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ ఇవన్నీ కూడా ప్రజలను బాగా ఆకర్షించాయి కాబట్టి అధికారంలోకి వచ్చారని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. సో వచ్చిన తర్వాత సంవత్సరం కావస్తుంది కదా, ఈ సంవత్సరంలో ఏమైనా మార్పులు జరిగాయా? ఈ కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు ఏంది ఒక లబ్ధిదారుకి కానీ ఏమేమి సంక్షేమ పథకాలు రాలే. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా లబ్ధి పొందేవారు. ఈ సూపర్ 6 హామీలు అని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెప్పిన మాటకి ఒక్కటే కానీ లబ్ధి లేదు, చేకూరలే. ఫస్ట్ వచ్చి ప్రతి రైతుకి 20,000 పాస్బుక్కి అమౌంట్ వేస్తామని చెప్పినారు, కానీ ఇంతవరకు ఆ ఊసేలేదు రైతుల గురించి. రైతులు చాలా కన్నీళ్ళు బట్టి వర్షాలు సరిగా లేక మొన్న గాలివానికి పంటలను లాస్ అయ్యి చాలా ఇబ్బందులు ఉన్నారు. మళ్ళీ తర్వాత ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు మహిళలకి, అది ఇవ్వలేదు. అది ఇచ్చినారంటారు కొంచెం మేడం మాకు తెలియదు కానీ అంటున్నారు మంది, లేదు ఇవ్వలేదు, 100% సక్సెస్ లేదు అది. మళ్ళీ ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు నెల, అది లేదు ఇంతవరకు, ఎందుకు చూసేయలేదు దానికి. మళ్ళీ తర్వాత ప్రతి విద్యార్థికి దగ్గర 10 నెలలు అయింది విద్యా సంవత్సరం కంప్లీట్ అవుతుంది, ఇంతవరకు 15,000 ఇస్తామన్నారు ప్రతి విద్యార్థికి, తల్లికి 100 కింద. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఒక్కరికి లేకపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇది చాలా విఫలమైంది ఈ కూటమి ప్రభుత్వం. మళ్ళీ తర్వాత ఉచిత బస్సు అన్నారు, అది ఊసేలేదు. ఉచిత బస్సు మాట వరకే కానీ ఇంతవరకు అది ఊసేలేదు. అది నమ్మకం ఉందా? ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు, ఇప్పుడు తర్వాత జిల్లాలో అంటున్నారు, తర్వాత ఏదైనా చేస్తారా? నమ్మకం ఉందా? జిల్లా అంటే ఇప్పుడు అనంతపురం నుంచి రాప్తాడు ఉంది, అనంతపురం రాప్తాడు ఎంత 4 కిలోమీటర్లు ఉంది, అది జిల్లా వేడేట్లయితుంది కాదు. అది అంత అబద్ధాలు ఉరికే. ఏమంటే జనాల్ని నమ్మించి ఓట్లు వేసుకుని పరిపాలన చేయాలన్నారే కానీ ప్రజలకి ఏమైనా చేస్తామని లేనేలేదు వాళ్ళకి. ఆయన చంద్రబాబు అంటే 2014 ముందుకు ఇదే పరిస్థితుల్లో ఓట్లు వేపించుకుని రైతులు రుణమాఫీ చేస్తామని, ఆడవాళ్ళు గోల్డ్ లోన్ పెట్టి అది చేస్తామని చెప్పి ఇంకా ఆడ మోసపోయి అప్పుడు మోసపోయినారు. తర్వాత ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏం లేదు, ఇది చేస్తా అన్నాడు, అది చేసినాడు, జనాలు బాగా ఒప్పుకుని ఓట్లు వేసి గెలిపించినారు. తర్వాత ఇప్పుడేమంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ వాని కింద ఎక్కువ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి పనికిరాడు ఇంకా ఎక్కువ చేస్తామన్నారు. ఆయన దాన్ని చాలా మోసపోయి జనాలు ఓట్లు వేశారు. అంటే ఓట్లు వేసారంటే కొంచెం ఇప్పుడు ఈవీఎంలు అంటారు, ఆ ఈవీఎంలతో వేసుకుంటారు లేదని, మాకైతే జనాల ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, మాకు 46% ఉంది. ఆ 3 పార్టీలు కాసినా కూడా పర్సెంటేజ్ ఉందో లేదో తెలియదు కానీ ఆ ఈవీఎంలు మోసం అంటారు. కాబట్టి 100% జనాలు మాకు ఉండవు. మొన్న రాప్తాడు దగ్గర ఒక కురువలింగయ్య, ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు వస్తామంటే ఆ జన సంతోషం చూసి వాళ్ళు ఎదుబడి ఒక ఎస్ఐ అంత ఎట్టేడు మాట్లాడించి అంత ఫెయిల్యూరే. ఏదో అంటే పాస్ కాలు ఏదో రకంగా మమ్మల్ని పార్టీని గబ్బలేపడం తప్ప ఒకటి సక్సెస్ లేవు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు ఈవీఎంల గురించి అంటున్నారు కదా, నియోజకవర్గంలో తిరిగినప్పుడు గ్రామాల్లో అక్కడెక్కడ మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది, పలానా వార్డు ఇది వైసీపీ కంచుకోట లాంటిది, పలానా వార్డు టీడీపీ అన్న ఒక మీకు ఐడియా ఉంటుంది. సో అట్లాంటి చోట్ల కూడా వైసీపీకి కాకుండా వేరే పార్టీకి ఓట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఉండే ఇప్పుడు ఒక విలేజ్ ఉంది, 34వ వార్డు బూత్ ఉంది, ఆ బూత్ వచ్చి మొత్తం మా వైఎస్ఆర్ పార్టీనే ఉంది, అయినా 150 మెజార్టీ వచ్చింది మా బూత్లో. అది మాకు అర్థం కాలే. మొత్తం జనాలంతా మా ఇంటి ఉండరు, మొత్తం మా ఇంటి తిరుగుతుండరు, ఓటు 150 మెజార్టీ వాళ్ళకి వచ్చింది, ఎట్లా వచ్చింది మాకు అర్థం కాలే. ఆ ఈవీఎం ఫాల్ట్నో మన దేవునికే తెలుసు, 99% ఈవీఎం ఫాల్ట్ అనుకున్నాం మాకు దేశం మాత్రం. అంటే జనాలంతా మా ఇంటి ఉండరు కదా, ఎట్లా వస్తా ఓట్లాడా వేస్తామంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మా ఇంట్లో తిరుగుతున్నారు వాళ్ళు, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు వచ్చింది కదా, వాళ్ళంటి పోవాలి కదా జనాలు, మా ఇంటి వస్తున్నారు. అదొకటి మెయిన్. మా బ్రహ్మసముద్రం మండలము కళ్యాణం తాలూకాలో బీటీ ప్రాజెక్టు గురించి చెప్పాలంటే ఇది చాలా మోసం అంటే మోసం. 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు సంక్రాంతికి నీళ్ళు ఇస్తుందని చెప్పి బయట గరుడపల్లి దగ్గర కాలు ఓపెన్ చేసి మీకు సంక్రాంతికి నీళ్ళు ఇస్తామని చెప్పి అప్పుడు ఏం చేయలేదు. మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూసేకరణ చేసి 80% భూసేకరణ డబ్బులు ఇచ్చినాడు. ఇచ్చి నెక్స్ట్ మా సీఎం జగన్ అంటే కాలువ తీసేవాళ్ళు, మేము హ్యాపీగా నీళ్ళు ఇచ్చేవాడు. మాకు ఎంత రైతులు అంత బాగుండేవాళ్ళు, 114 సార్లు నీళ్ళు వచ్చి హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇంతవరకు అయింది అది కాలువ ఊసేలేదా. మన బడ్జెట్లో ఏమన్నారు, బడ్జెట్లో అమౌంట్ పెడతామన్నారు, ఒక రూపాయి కూడా పెట్టలేదు బడ్జెట్లో. ఇప్పుడేమో 80%లో 20% రైతు భూసేకరణ డబ్బులు అమౌంట్ ఇస్తే అదని నమ్మకం ఉండేవాళ్ళు, ఏమైనా కాలువ తీస్తారా 114 నీళ్ళు ఇస్తారని నమ్మకుండేది. ఇప్పుడున్న ఇక్కడ కళ్యాణంకి ఎమ్మెల్యేగా ఆయన టికెట్ ఇచ్చినారు,
ఎందుకు వేసారు? డబ్బు ఉండదని చెప్పి ఇచ్చినారు. ఆ డబ్బు ఉందని చెప్పి జనాలంతా ప్రచారం చేశారు. మనకి ఎమ్మెల్యే డబ్బు ఉండే ఎమ్మెల్యే వస్తున్నాడు, ఆ సొంత డబ్బులతో కాలదిస్తాడు, మళ్ళీ 114 నీళ్ళు ఇస్తారని చెప్పి ఆశ చెప్పి జనాలందరూ మోసం చేసి ఉన్న డబ్బంతా నాయకులకి విపరీతంగా పంచి అని మోసం చేసి ఓట్లు వేపించుకున్నారు తప్ప ఈ 114 నీళ్లు లేవు, ఇంతవరకు ఊసేయలేదు. దాని గురించి సూపర్ 6 పథకాలు లేవు. సూపర్ 6 అటర్ ఫ్లాప్, సూపర్ 6 అన్ని అబద్ధాలు. సూపర్ 6 మళ్ళీ జాబ్ గ్యారెంటీ, బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అంటారు. బాబు వస్తే జాబ్ గ్యారెంటీ కాదు, ఇంత మోసం గ్యారెంటీ అది. ఓకే.